Hello dear friends, welcome you all to the world of English language, the rise, son of Sri Chinnamadappa garu. Dear friends and well-wishers of the rise, ee roju manamu grammar class, mana grammar continuous ga manam నేర్చుకుంటున్నటువంటి grammar class లో మన 3 in 1 book, మన 3 in 1 book ఉంది కదా, మన 3 in 1 book లో నుంచి గ్రామర్ క్లాసెస్ చూస్తున్నాం. 3 in 1 బుక్, మన 3 in 1 బుక్లో నుంచి గ్రామర్ క్లాసెస్ ఎక్స్క్లూజివ్లీ ఫార్ ఎన్ కాంపిటేటివ్ సెక్టార్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కోసం, బ్యాంకింగ్ కానీ, డిఎస్సి కానీ, ఎస్ఐ కానీ, సో గ్రూప్స్ కానీ, కాంపిటేటివ్ సెక్టార్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం తయారు చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి మహాగ్రంథం 3 in 1, 980 పేజీలతో ఫస్ట్ టైం హిస్టరీ ఏపీ అండ్ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఎక్స్క్లూజివ్ ఫర్ తెలుగు పీపుల్ కోసం డిజైన్ చేసినటువంటి మన 3 in 1, మన 3 in 1 పుస్తకంలో నుంచి, అంటే 3 in 1 ఏంటి, గ్రామర్ 3 in 1 అంటే ఫస్ట్ పార్ట్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ డీటెయిల్డ్గా చక్కటి కథల రూపంలో నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ సెషన్స్ ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం. పార్ట్ 2లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్షన్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్స్, ఆర్టికల్స్, ప్రపోర్షన్, టెన్సెస్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ క్లియర్గా ఇన్ డీటెయిల్డ్గా కథల రూపంలో పెట్టడం. ప్రాక్టీస్ సెట్స్, ఒక్కొక్క దానికి 500 ప్రాక్టీస్ ఎగ్జాంపుల్స్, ప్రాక్టీస్ సెట్స్. ఈ 500 ప్రాక్టీస్ సెట్స్ మీరు చేయగలిగితే, ఒక్కొక్క దాని మీద 500 చేయగలిగితే ఏ కాంపిటేటివ్నైనా కూడా అవలీలుగా మీరు కొట్టగలుగుతారు. అందుకే వందలాది మంది సబ్ ఇన్స్పెక్టర్స్ ఈరోజు మన పుస్తకానికి రెఫరెన్స్ ఇస్తూ ఉన్నది. సో లైక్ దట్ వన్. అండ్ థర్డ్ ఏంటి అంటే మీ చేత 10,000 రాయించడం, మీ చేత 10,000 ప్రాక్టీస్ చేయించడం. ఇలా డిఫరెంట్ ప్రాక్టీస్ సెషన్స్లో మన క్లాసెస్లో మీకు మన బుక్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాను. అండ్ దాంట్లో నుంచే ఆల్రెడీ మనం గ్రామర్ ఫస్ట్ క్లాస్ నేర్చుకున్నాం. గ్రామర్లో ఫస్ట్ క్లాస్ నేర్చుకున్నాం. అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 8 kinds ఆఫ్ వర్డ్స్ ఉంటాయని మనకు తెలుసు, నేర్చుకున్నాం ఫస్ట్ క్లాస్లో. దాంట్లో నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటో చూసాం. నౌన్ గురించి క్లియర్గా తెలుసుకున్నాం అండ్ ప్రొనౌన్ గురించి కూడా తెలుసుకున్నాం. ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రొనౌన్స్ అండ్ సెకండ్ పార్ట్స్ ఆఫ్ ద వర్డ్స్లో, ప్రొనౌన్స్లోనే సెకండ్ క్లాస్ చూసాం. అంటే ప్రొనౌన్స్లో ఫస్ట్ క్లాస్ అండ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూసాం. అండ్ ఈరోజు ప్రొనౌన్స్లో పార్ట్ 3 చూడబోతున్నాం. అంటే లెంతీగా ఉంటాయి, ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇన్ డీటెయిల్డ్గా ప్రతిదీ మన ఆన్లైన్ క్లాసెస్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఈరోజు మనము పార్ట్ 3 in 1 బుక్లో మనకు ప్రొనౌన్స్ క్లాస్లో నుంచి పర్సన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, మనం ఈరోజు పర్సన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, పర్సన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రొనౌన్స్లో పర్సన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ప్రొనౌన్స్ అంటే ఏంటి? ప్రొనౌన్స్ ఆర్ నథింగ్ బట్ విచ్ ఈజ్ అ వర్డ్ యూజ్డ్ ఫర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. Which is a word used for instead of a noun. It is used for behalf of a noun. నౌన్కు బదులు వాడబడే చిన్న పదాలనే ప్రొనౌన్స్ అని మనము పార్ట్ 1 క్లాస్లో నేర్చుకున్నాం. పార్ట్ 2 క్లాస్లో ప్రొనౌన్స్ యొక్క ఇన్ డీటెయిల్డ్ టేబుల్ మీకు ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం పార్ట్ 3లో పర్సన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. పర్సన్స్. డియర్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ ఆఫ్ ద రైస్, యాజ్ యూజువల్ ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు నాకు జీవిత పాఠాలు నేర్పించినటువంటి నా తండ్రి గారిని స్మరించుకుంటూ, నా తండ్రి గారికి పాదాభివందనం తెలియచేసుకుంటూ, నా వీడియో చూస్తున్నటువంటి వ్యూయర్స్ యొక్క తల్లిదండ్రులకు కూడా మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియచేసుకుంటూ నేను క్లాస్ని స్టార్ట్ చేస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఎందుకు సార్ మీరు ప్రతి క్లాసులో తల్లిదండ్రులను తెలుసుకుంటుంటారు? మీ తల్లిదండ్రులనే కాకుండా మా తల్లిదండ్రులకు కూడా మీరు చెప్పడం చాలా బాగుంది సార్. బికాజ్ ఆఫ్ ఈరోజు నా జ్ఞానాన్ని నా పుస్తకాల రూపంలో అండ్ నాకు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మా నాన్నగారి ద్వారా, మా నాన్న కష్టంతో నేను ఈరోజు మీకు పంచగలుగుతున్నాను. కాబట్టి మా నాన్నగారిని స్మరించుకుంటూ ఈ సెషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ సెషనే కాదు, ఏ సెషన్ అయినా కూడా. అండ్ డియర్ ఫ్రెండ్స్,
లుక్ ఇన్ టు ద బోర్డ్ అండ్ అండర్స్టాండ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ ఫ్రమ్ మై సైడ్. ప్రతి పదాన్ని చక్కగా అర్థం చేసుకోండి. ఇఫ్ యూ నాట్ అండర్స్టాండ్, యూ నీడ్ నాట్ వరీ అబౌట్ దట్ వన్. మీరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఐ గివ్ యూ మై కాంటాక్ట్ నెంబర్. ఇట్స్ మై కాంటాక్ట్ నెంబర్ 8099932320. డైరెక్ట్ నా పర్సనల్ నెంబర్ ఇస్తున్నాను, 8099932320. దిస్ ఇస్ మై కాంటాక్ట్ నెంబర్. యూ కెన్ కాంటాక్ట్ మీ ఆల్వేస్ ఫర్ బయింగ్ ద బుక్స్, ఫర్ జాయినింగ్ ద ఆన్లైన్ క్లాసెస్, ఫర్ getting any doubt. If you want any doubt on my sessions, you can ask me directly. మీకు ఏ డౌట్ వచ్చినా కూడా నాకు కాల్ చేసి అడగండి, మెసేజ్ చేయండి వాట్సాప్లో. సెషన్ స్టార్ట్ చేద్దామా? లెట్ మీ అండర్స్టాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రొనౌన్స్ అంటే నేర్చుకున్నాం, నౌన్ అంటే నేర్చుకున్నాం, పర్సన్స్ గురించి ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. పర్సన్స్, అసలు పర్సన్స్ అంటే ఏంటి? మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పర్సన్స్ ఉన్నారు. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? దేర్ ఆర్ జస్ట్ 3 persons ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఆంగ్ల భాషలో 3 persons ఉన్నారు మనకు. There are 3 persons in English language. There are 3 persons in English language. ఆంగ్ల భాషలో 3 persons ఉన్నారు. ఎవరు వాళ్ళు? వాళ్ళ గురించి ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. పర్సన్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆస్పెక్ట్ అట్ అ టైమ్ టు ద గ్రామర్ అండ్ కాంపిటేటివ్ సెక్టర్. కాంపిటేటివ్ సెక్టర్కి ఇటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా, స్పోకెన్ స్కిల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సెషన్ ఇది. మరి పర్సన్స్ ఎవరు? వాళ్ళ 3 ఎవరు, ఎక్కడున్నారో ఒకసారి చూద్దాం. ఎస్, there are 3 persons in English language. There are 3 persons in English language. How many persons are there? There are 3 persons in English language. There are 3 persons in English language. 3 persons. There are 3 persons in English language. In English language. In English language. In English language. How many persons are there? There are 3 persons in English language. A first person, number 1. First person, ఎవరు వాళ్ళంటే first person. Second person, second person. And third one, third person. ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ ఇన్ డీటెయిల్గా ఇస్తాను, డెఫినేషన్ ఇస్తాను, బ్యూటిఫుల్ డెఫినేషన్, ఎక్సలెంట్ డెఫినేషన్ ఇస్తాను. చూడండి, ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు, సెకండ్ పర్సన్ అంటే ఎవరు, థర్డ్ పర్సన్ అంటే ఎవరు, క్లియర్గా అర్థవంతంగా మంచి డెఫినేషన్స్ ఇస్తాను. చూడండి, ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, దీస్ ఆర్ ద 3 persons ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. 3 persons ఉన్నారు మనకి ఇంగ్లీష్లో. అండ్ మనం నేర్చుకున్నాం కదా ప్రొనౌన్స్. హౌ మెనీ ప్రొనౌన్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? ప్రొనౌన్స్ ఎన్ని ఉన్నాయి? ప్రొనౌన్స్ 3rd class కదా. దేర్ ఆర్ 3 kinds of persons in English language. And pronouns, how many pronouns? The subjective pronouns we have seen the last class. How many subjective pronouns? There are 7 subjective pronouns in English language. ఆంగ్ల భాషలో 7 మంది subjective pronouns ఉన్నారు. How many? 7. What are those? I, we, you, they, he, she, it. These are the 7 subjective pronouns in English language. 7 ఉన్నాయి. ఈ 7ంటిని 3 రకాలుగా విభజించారు. There are 7 subjective pronouns in English language. These 7 subjective pronouns are broadly classified into 3 classes. ఈ 7 మందిని 3 రకాలుగా విభజించారు. 3 categories. There are 7 subjective pronouns in English language. These 7 subjective pronouns are broadly classified into just in the 3 ways. 3 రకాలుగా విభజించారు. ఈ 7 మందిని 3 personsగా విభజించారు ఇంగ్లీష్లో. 3 persons. మరి ఈ 7 మందిలో ఫస్ట్ పర్సన్ ఎవరు, సెకండ్ పర్సన్ ఎవరు, థర్డ్ పర్సన్ ఎవరో ఈరోజు తెలుసుకుందాం విత్ డెఫినేషన్స్తో, చక్కటి డెఫినేషన్స్తో. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ అండర్స్టాండ్. మరి ఫస్ట్ పర్సన్ అంటే డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ పర్సన్ డెఫినేషన్. ఫస్ట్ పర్సన్ ఈజ్ నథింగ్ బట్ హూ ఈజ్ టాకింగ్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. హూ టాక్స్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. ద డెఫినేషన్ ఈజ్ హూ ఈజ్ టాకింగ్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. తన గురించి తాను మాట్లాడుకునేవాడు ఎవరైతే ఉన్నారో
వాడు ఫస్ట్ పర్సన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. హూ టాక్స్ హిమ్సెల్ఫ్, హూ టాక్స్ హర్ సెల్ఫ్, తనను గురించి తాను మాట్లాడుకునేవాడు ఫస్ట్ పర్సన్. మై డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ పర్సన్ ఎవరినన్నా? తనను గురించి తాను మాట్లాడుకునేవాడు. హూ టాక్స్ హిమ్సెల్ఫ్, హూ టాక్స్ హర్ సెల్ఫ్, తనను గురించి తాను మాట్లాడుకునేవాడిని ఫస్ట్ పర్సన్ అని అంటాం. సో ఫస్ట్ పర్సన్ అంటే తనను గురించి తాను మాట్లాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నా గురించి నేను మాట్లాడుకుంటున్నాను. అంటే నా క్లాస్ ఏదో నేను చెప్తూ ఉన్నాను, అంటే నేను ఇంగ్లీష్ బోధిస్తూ ఉన్నాను, అంటే నా గురించి నేను మాట్లాడుతున్నాను, నా పని ఏదో నేను చేస్తూ ఉన్నాను. సో నా గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఫస్ట్ పర్సన్ నేను. అంటే ఐ ఈజ్ ద ఫస్ట్ పర్సన్, ఐ ఈజ్ ద ఫస్ట్ పర్సన్, ఐ ఈజ్ ద ఫస్ట్ పర్సన్, ఐ ఈజ్ ద ఫస్ట్ పర్సన్. ఐ ఎవరు ఇక్కడ? ఫస్ట్ పర్సన్. ఐ ఈజ్ ద ఫస్ట్ పర్సన్, ఐ ఈజ్ ద ఫస్ట్ పర్సన్, ఐ ఈజ్ ద ఫస్ట్ పర్సన్, ఐ ఈజ్ ద ఫస్ట్ పర్సన్. అంటే ఎవరు? నేను. ఎందుకు ఫస్ట్ పర్సన్? నా గురించి నేను మాట్లాడుకోకపోతే డెఫినేషన్ ఏంటి? హూ టాక్స్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. ఇప్పుడు నేను అబ్బాయి కాబట్టి నా గురించి నేను మాట్లాడుకుంటున్నాను కాబట్టి నేను ఫస్ట్ పర్సన్. ఇంగ్లీష్లో ఐ ఈజ్ ద ఫస్ట్ పర్సన్, ఐ ఈజ్ ద ఫస్ట్ పర్సన్. మరి ఇక్కడ ఎంతమంది ఉన్నాము? నేను ఒక్కడినే ఉన్నాను. మరి ఒక్కడి గురించి చెప్పాల్సి వస్తే మనకు నౌన్లో నేర్చుకున్నాం, నౌన్లో నంబర్స్ గురించి నేర్చుకున్నాం. సింగులర్ అండ్ ప్లూరల్, సింగులర్ అండ్ ప్లూరల్, సింగులర్ నంబర్, ప్లూరల్ నంబర్. సో సింగులర్. సో ఇప్పుడు ఐ నేను ఎవరు? సింగులరా ప్లూరలా? సింగులర్. ఐ ఈజ్ కాల్డ్ సింగులర్. నేను సింగులర్, ఒక్కడే కదా సింగులర్. ఒక్కడి గురించి తెలియచేస్తుంది కాబట్టి ఈ సింగులర్ అండ్ ప్లూరల్, సింగులర్ గురించి ప్లూరల్ గురించి, సింగులర్ గురించి ప్లూరల్ గురించి ఒక వీడియో చేస్తాను. బికాజ్ ఆఫ్ ఇది ఒక వీడియో కాదు, దీంట్లో మళ్ళీ 3 పార్ట్స్ ఉన్నాయి, 3 పార్ట్లు చేస్తాను. బికాస్ నంబర్స్ క్లాస్ చాలా పెద్దది, దీనికోసం 3 పార్ట్స్గా చేస్తాను. నేను చాలా చక్కటి ఎగ్జాంపుల్స్తో, బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్తో 3 క్లాసెస్ ఇవ్వబోతున్నాను. కమింగ్ డేస్లో ఇస్తాను ఆ క్లాస్ కూడా. సో ఆల్రెడీ ఆన్లైన్లో జాయిన్ అయిన వాళ్ళకి ఒక పెన్ డ్రైవ్ రూపంలో అన్ని వీడియోస్ ఒక దగ్గర వేసి మీకు హెచ్డి క్వాలిటీ ఉన్న వీడియోస్ని ఇన్ డీటెయిల్ ప్రాక్టీస్ సెషన్ 500 ప్రాక్టీస్ సెషన్స్తో ఉన్నటువంటి వీడియోస్ని ఇస్తూ ఉన్నాను. హూ జాయిన్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్, ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాము. సో ఫస్ట్ పర్సన్ సింగులర్. ఎవరు? ఐ. ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి డెఫినేషన్ అంటే హూ టాక్స్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్, తన గురించి తను మాట్లాడుకోవడం. ఇట్స్ వెరీ సింపుల్ డెఫినేషన్ ఐ కుడ్ గివ్ యూ. హూ టాక్స్ హిమ్సెల్ఫ్, హూ ఈజ్ టాకింగ్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్, తన గురించి తాను మాట్లాడుకునేవాడు. బ్లైండ్లీ రిమెంబర్ డియర్ ఫ్రెండ్స్, స్పీకర్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ పర్సన్, స్పీకర్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ పర్సన్. మాట్లాడేవాడు ఎవడైతే ఉన్నాడో మీ ముందు వాడు ఫస్ట్ పర్సన్. మాట్లాడేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు మీ ముందు ఎవడైతే మాట్లాడేవాడు ఉంటాడో వాడు ఫస్ట్ పర్సన్. ఒక్కడుంటే సింగులర్, ఐ నేను. సో ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ ఎవరు అంటే సింగులర్. మరి ప్లూరల్ ఎవరు అంటే వి ఈజ్ కాల్డ్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను వింటాను, మీరు మాట్లాడారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరంతా ఉన్నారు కదా ఇక్కడ, ఒక ఎంతమంది? ఒక 38 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు మీరందరూ మాట్లాడతారు, నేను వింటాను. మీరు ఫస్ట్ పర్సన్, వి. సో మీరు ఫస్ట్ పర్సన్. లుక్ ఇంటు దిస్ వన్. సో ఎగ్జాంపుల్స్ చూడండి ఒకసారి. ప్రాక్టీస్ సెట్లో మన బుక్లో ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ సెట్లో క్లియర్గా ఇచ్చాను. ఫస్ట్ పర్సన్ ఐ టాకింగ్ హిమ్సెల్ఫ్. ఫస్ట్ డెఫినేషన్స్ ఇస్తా చూడండి. ఫస్ట్ పర్సన్ ఐ నేను. డెఫినేషన్ ఏంటి? డెఫినేషన్ మన బుక్లో ఇచ్చింది. హూ టాక్స్ హిమ్సెల్ఫ్, తనను గురించి తాను మాట్లాడుకో. హూ ఈజ్ టాకింగ్ హిమ్సెల్ఫ్, హూ ఈజ్ టాకింగ్ హర్ సెల్ఫ్ ఆర్ హిమ్సెల్ఫ్, తనను గురించి తాను మాట్లాడుకునేవాడు ఫస్ట్ పర్సన్.
తనని గురించి తాను మాట్లాడు. ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ అంటే the first person who is addressed by the second one. The first person who is addressed by someone. ఎవరి గురించి అయితే మాట్లాడతారో వాడు సెకండ్ పర్సన్. సో సెకండ్ పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్ ఈజ్ అడ్రస్డ్ బై సమ్ వన్ ఫర్ సంథింగ్. దేని గురించి అయినా ఎవరి గురించి అయినా ఈ ఫస్ట్ పర్సన్ ఎవరైతే మాట్లాడతాడో వాడు సెకండ్ పర్సన్. So first person address. For a very simple definition and blindly remember, speaker is called first person, listener is called second person, speaker is called first person, listener is called second person. అంటే మాట్లాడేవాడు మొదటి వ్యక్తి ఫస్ట్ పర్సన్, వినేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు సెకండ్ పర్సన్, వినేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు సెకండ్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్, నేను మాట్లాడుతున్నాను, మీరు క్లాస్ వింటున్నారు. అంటే నేను మాట్లాడుతూ ఉన్నాను, మీరు క్లాస్ వింటున్నారు. నేను మాట్లాడుతున్నాను, మీరు క్లాస్ వింటూ ఉన్నారు. అంటే నా గురించి నేను క్లాస్ చెప్తున్నాను ఫస్ట్ పర్సన్. ఎవరి కోసం చెప్తున్నాను? మీకోసం చెప్తున్నాను. మీరెవరు? మీరు వినేవాళ్ళు. మీరెవరు? సెకండ్ పర్సన్. యు. సెకండ్ పర్సన్ ఎవరు? యు. సెకండ్ పర్సన్ యు. యు సింగులర్ అండ్ ప్లూరల్. బోత్. సింగులర్ అండ్ ప్లూరల్ బోత్. ఇక్కడ చూడండి, ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్, వి ఫస్ట్ పర్సన్ ప్లూరల్. అలాగే ఇక్కడ యు సెకండ్ పర్సన్. ఎవరు యు? ఇక్కడ సెకండ్ పర్సన్ యు. మరి యు సింగులర్ ప్లస్ ప్లూరల్. ఫర్ ఎగ్జాంపుల్, నా గురించి నేను మాట్లాడుతున్నాను, ఐ ఈజ్ ద ఫస్ట్ పర్సన్. ఎవరి కోసం మాట్లాడుతున్నా? మీకోసం మాట్లాడుతున్నాను. యు ఈజ్ ద ప్లూరల్. మీరందరూ కలిసి కాబట్టి యు ఈజ్ ద ప్లూరల్ సెకండ్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్, మీ 35 ఒక్కనే లేపాను అనుకోండి, సెకండ్ పర్సన్ సింగులర్. నువ్వు ఒక్కడే లేయమని చెప్పాను అనుకోండి, అతను ఒక్కనే లేయమని చెప్పాను అనుకోండి, అంటే నువ్వు ఒక్కడే లేయని చెప్పాను అనుకోండి. సో నువ్వు యు సెకండ్ పర్సన్ సింగులర్, యు మీరు ప్లూరల్. ఎస్, ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్. సో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ కంప్లీటెడ్. అండ్ థర్డ్ పర్సన్. మరి థర్డ్ పర్సన్ ఎవరో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ పర్సన్ ఈజ్ నథింగ్ బట్ హూ ఈజ్ టాకింగ్ హిమ్సెల్ఫ్ ఆర్ హూ టాక్స్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్. తనను గురించి తాను మాట్లాడుకునేవాడు ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్, ద ఫస్ట్ పర్సన్ ఈజ్ అడ్రస్డ్ బై సంథింగ్, బై సమ్వన్. ఎవరికో చెప్తాను. థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్ ఇతరుల గురించి మాట్లాడతాడు, సెకండ్ పర్సన్ నేర్చుకున్నాం. అండ్ థర్డ్ పర్సన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా మంచిది, బాగా అర్థవంతంగా చెప్తా చూడండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. థర్డ్ పర్సన్ ఈజ్ నథింగ్ బట్ ద ఫస్ట్ పర్సన్ అండ్ ద సెకండ్ పర్సన్ సిట్ టుగెదర్, స్టాండ్ టుగెదర్, ఆర్ గోయింగ్ టుగెదర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆర్ సిట్ టుగెదర్, ఆర్ స్టాండ్ టుగెదర్ అండ్ గోయింగ్ టుగెదర్ అండ్ టాక్ అబౌట్ వాట్ అండ్ టాక్ అబౌట్ హూమ్. ఈ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ఇద్దరు కలిసి ఫస్ట్ పర్సన్ అండ్ ద సెకండ్ పర్సన్ సిట్ టుగెదర్, స్టాండ్ టుగెదర్, ఆర్ గోయింగ్ టుగెదర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏమైనా కావచ్చు. ఫస్ట్ పర్సన్ అండ్ ద సెకండ్ పర్సన్ సిట్ టుగెదర్, కూర్చొని కానీ, గోయింగ్ టుగెదర్, వెళ్తూ కానీ. సో ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్ సిట్ టుగెదర్ ఆర్ స్టాండ్ టుగెదర్, గోయింగ్ టుగెదర్, నిలబడుతూ కానీ. టాక్ అబౌట్ వాట్ అండ్ టాక్ అబౌట్ హూమ్. దేని గురించి అయితే మాట్లాడతారో, ఎవరి గురించి అయితే చెప్తారో వాళ్ళు థర్డ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ అవుతారు. ఎలా అంటే ఫస్ట్ పర్సన్ అండ్ ద సెకండ్ పర్సన్. ఫస్ట్ పర్సన్లో సింగులర్ ఐ నేను తీసుకుందాం, ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్, ఐ సింగులర్. సో ఈ సింగులర్ ప్లూరల్ కొద్దిసేపు మర్చిపోదాం ఉండండి ఒక్కసారి, ఎందుకంటే మనము ఇది సపరేట్ క్లాస్ చేస్తాం కాబట్టి ఐ ఈజ్ ద ఫస్ట్ పర్సన్. గుర్తుపెట్టుకోవాలి సింగులర్ ఎవరు ప్లూరల్ ఎవరు అని. అది ఇంకో క్లాస్ చేస్తాం కాబట్టి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఐ ఈజ్ ద ఫస్ట్ పర్సన్. నేను ఒక్కనే కాబట్టి సింగులర్ అని మీకు గుర్తుంటుంది. ఐ ఈజ్ ద ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ యు అంటే మీరు, ప్లూరల్.
ఇప్పుడు డెఫినేషన్ ఏంటి థర్డ్ పర్సన్కి? ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్ సిట్ టుగెదర్ ఆర్ స్టాండ్ టుగెదర్ గోయింగ్ టుగెదర్. వీళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ఇద్దరూ కలిసి టాక్ అబౌట్ వాట్, టాక్ అబౌట్ హూమ్, దేని గురించి అయితే మాట్లాడతారో, ఎవరి గురించి అయితే డిస్కస్ చేస్తారో దాన్ని మనం థర్డ్ పర్సన్ అంటాం. ఎప్పుడైనా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యు మీరు, నేను మీరు ఇద్దరూ కలిసి దేని గురించి అయితే మాట్లాడతామో అది థర్డ్ పర్సన్ అవుతుంది. ఎవరి గురించి అయితే మాట్లాడతామో వాళ్ళు థర్డ్ పర్సన్ అవుతారు. అంటే వాట్, టాక్ అబౌట్ వాట్ అండ్ హూమ్, ఏం గురించి దేని గురించో మాట్లాడతామో ఈ ఇద్దరు కలిసి ఫస్ట్ పర్సన్ ద సెకండ్ పర్సన్ సిట్ టుగెదర్ టాక్ అబౌట్ వాట్ అండ్ టాక్ అబౌట్ హూమ్. ఎవరి గురించి అయితే మాట్లాడతారో వాడిని థర్డ్ పర్సన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీరు ఉన్నాం, నేను క్లాస్లోకి వచ్చాను, మీరు క్లాస్లోకి వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ మనోడు కుర్రోడు ఎవడో బాలయ్య బాబు ఫ్యాన్ ఉన్నాడు అనుకుందాం ఎగ్జాంపుల్. వాడు రాగానే వాళ్ళ ఫ్రెండ్స్తో అంతా డిస్కస్ చేస్తున్నాడు, మాట్లాడుతుంటే గోలగా ఉంది క్లాస్ అనుకుందాం. సో వచ్చాను, నేను రాగానే గోలగా ఉంది క్లాసు. నేను రాగానే అడిగాను ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అడిగాను. సార్ నిన్న మేము అఖండ మూవీ చూసాం సార్ అన్నాడు. సో నిన్న అఖండ సినిమా చూశాడు. సో ఇప్పుడు అఖండ సినిమా గురించి వాళ్ళు మాత్రమే మాట్లాడుకుంటున్నారు, అంటే నా స్టూడెంట్స్ మాత్రమే మాట్లాడుకుంటారు క్లాస్ రూమ్లో. ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను, అడిగాను ఎందుకు అంత గోల్ చేస్తున్నారు సార్, నిన్న సినిమాకి వెళ్ళాం సార్, అఖండ సినిమా గురించి వాడు చెప్తుంటే విన్నాం సార్. ఇప్పుడు మీరు నేను కలిసి, ఇంతకుముందు మీరే మాట్లాడుకుంటున్నారు, ఇప్పుడు నేను కూడా కలిశాను, ఫస్ట్ పర్సన్ కూడా యాడే. సో ఇప్పుడు మీరు నేను కలిసి ఇద్దరు కలిసి టాక్ అబౌట్ వాట్, ఏమిటి గురించి మాట్లాడుకుంటామంటే ఇట్స్ మూవీ గురించి మాట్లాడదాం, ఒక సినిమా గురించి మాట్లాడదాం, ఒక సినిమా గురించి అఖండ సినిమా గురించి మాట్లాడదాం అనుకుందాం. అఖండ మూవీ గురించి మాట్లాడదాం. సో మీరు నేను కలిసి దేని గురించో మాట్లాడుతున్నాం, థర్డ్ వన్. సో ఇక్కడ మూవీ ఈజ్ అ థర్డ్ పర్సన్, అఖండ ఈజ్ అ థర్డ్ పర్సన్. సింగులర్ ఆర్ ప్లూరల్? సింగులర్, ఎందుకంటే సినిమా ఒక్కటే. సో ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్ సిట్ టుగెదర్ ఆర్ స్టాండ్ టుగెదర్ ఆర్ గోయింగ్ టుగెదర్ టాక్ అబౌట్ వాట్ అండ్ టాక్ అబౌట్ హూమ్. దేని గురించి అయితే మాట్లాడతారో, ఎవరి గురించి అయితే డిస్కస్ చేస్తారో వాళ్ళు థర్డ్ పర్సన్ అవుతారు. మరి ఈ థర్డ్ పర్సన్లో మనకి వి అయిపోయినాయి, యు అయిపోయింది, మిగిలినటువంటి 4 దే, హీ, షీ, ఇట్ లో ఈ 4 థర్డ్ పర్సన్ మనకున్నారు, సింగులర్ ఉన్నారు, ప్లూరల్ ఉన్నారు. చూద్దాం. దే ఈజ్ ద థర్డ్ పర్సన్, దే ఈజ్ థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్. దే ఈజ్ థర్డ్ పర్సన్. ఎవరి దే అనేది ప్లూరల్. దే ఈజ్ థర్డ్ పర్సన్, ప్లూరల్. నెక్స్ట్ హీ, షీ, ఇట్ ఈజ్ అ థర్డ్ పర్సన్. ఈ ముగ్గురు థర్డ్ పర్సనే, కానీ ఎవరు? సింగులర్. చూద్దాం. సో మూవీ గురించి ఫస్ట్ పర్సన్ యు, మీరు నేను కలిసి మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం. అఖండ సినిమా ఒక్కటే కాబట్టి, సింగులర్ కాబట్టి ఏమొస్తుంది? హీ, షీ, ఇట్లా ఏమొస్తుంది? ఇట్ ఈస్ ద మూవీ కాల్డ్, అది కాబట్టి ఇట్ ఈస్ ద థర్డ్ పర్సన్ సింగులర్. సో మూవీ గురించి మాట్లాడాం. ఇప్పుడు నేను మీరు కలిసి అఖండ సినిమాలో ఉన్నటువంటి అందరి గురించి మాట్లాడామనుకుందాం. నేనైతే చూడలేదు ఇంతవరకు మూవీ, చూడాలి. సో నేనైతే చూడలేదు. సో ఇప్పుడు మీరందరూ చూశారు, నేను చూశాను అనుకుందాం. ఇప్పుడు వాళ్ళలో కలిసి చూద్దాం, వాళ్ళతో థర్డ్ పర్సన్ ప్లూరల్ ఎవరో చూద్దాం. ఎలా అంటే నేను మీరు కూర్చొని ఆ మూవీలో ఉన్నటువంటి పర్సన్స్ గురించి, అందరి గురించి మాట్లాడామనుకుందాం. అందరి గురించి, ఫర్ ఎగ్జాంపుల్ బాలయ్య బాబు గారు, అలాగే శ్రీకాంత్ గారు, ఇంకా సమ్ అదర్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి, అలాగే డైరెక్టర్ బోయపాటి గారు, వీళ్ళ గురించి మాట్లాడామనుకోండి. దే అంటే వారు, దే అంటే వారు అంటే థర్డ్ పర్సన్.
ప్లూరల్. అంటే ఎక్కువ మంది ఉన్నారు కదా, 1 more పర్సన్ ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దే అంటే వారు. అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. మనకి పర్సన్స్ 3 ఉన్నారు. ఈ పర్సన్స్ని 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మనకి ఏమైతే ఉన్నాయో, దీస్ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ జస్ట్ 3 క్లాసెస్, 3 క్లాసిఫికేషన్స్. అంటే 3గా విభజించారు, 7ని 3గా విభజించారు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. మరి ఫస్ట్ పర్సన్ అంటే హూ ఈజ్ టాకింగ్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్, తనను గురించి తాను మాట్లాడుకునేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఫస్ట్ పర్సన్. అంటే బ్లైండ్లీ రిమెంబర్, స్పీకర్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్, ద ఫస్ట్ పర్సన్ ఈజ్ అడ్రస్డ్ బై సంథింగ్, దేని గురించి అడ్రస్ చేస్తారు, సమ్వన్, ఎవరి గురించో మాట్లాడతాడు, హీ ఈజ్ కాల్డ్ సెకండ్ పర్సన్. అంటే సెకండ్ పర్సన్ యూ, నేను మీ గురించి మాట్లాడతాను, మీరు సెకండ్ పర్సన్. థర్డ్ పర్సన్ ఎవరు అంటే ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్ సిట్ టుగెదర్, స్టాండ్ టుగెదర్, గోయింగ్ టుగెదర్ అండ్ టాక్ అబౌట్ వాట్ అండ్ టాక్ అబౌట్ హూమ్. ఇది దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు చూసారా, వాళ్ళని థర్డ్ పర్సన్ అంట. ఈ ఫస్ట్ సెకండ్ ఇద్దరు కలిపి. అందుకే మన పుస్తకంలో, మన గ్రామర్ పుస్తకంలో ఇన్ డీటెయిల్డ్గా కథ రూపంలో వర్ణించాను. బ్యూటిఫుల్ స్టోరీ, అత్యద్భుతమైన కథ, ఒక మంచి కథ. బ్యాంక్ మేనేజర్ అండ్ ఎల్ఐసి అడ్వైజర్ అండ్ అగైన్ బ్యాంక్ మేనేజర్, తర్వాత బ్యాంక్ క్లర్క్, వీళ్ళు 3 ఒక దగ్గర ఉంటారు. వీళ్ళ గురించి చక్కటి కథను నేను మన పుస్తకంలో వర్ణించాను. సో ఈ కథ చదివితే చాలు మీకు అర్థమైపోతుంది, ఈ కథ చదివితే చాలు మీకు అర్థమైపోతుంది. సో ఆ కథ రూపంలో, చక్కటి కథ రూపంలో మీకు వర్ణించాను. ఆ కథని మీకు 10 minutes ఉన్నటువంటి వీడియోని మీకు జాయిన్ అయినటువంటి వాళ్ళకి పంపిస్తున్నాను. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఒకసారి దాన్ని కూడా చూడండి మీరు. సో ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్ టాక్ అబౌట్ వాట్, థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకుంటారు. మనకి ఇప్పుడు ఈరోజు మనకు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఫస్ట్ పర్సన్ ఇప్పుడు ఒకసారి చూద్దాం, క్లియర్గా చూద్దాం, మనం క్లియర్గా చూద్దాం. ఒకసారి చూడండి. ఐ ఈజ్ కాల్డ్, ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. 7 మంది ఉన్నారు. 7 మందిలో ఐని ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటాం, సింగులర్ అని అంటాం. వి ఫస్ట్ పర్సనే కానీ ప్లూరల్. సెకండ్ పర్సన్ యూ సింగులర్, అగైన్ సెకండ్ పర్సన్ యూ ప్లూరల్. అలాగే దే థర్డ్ పర్సన్ ఎవరు, ప్లూరల్. హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు దీనికి టేబుల్ రూపంలో మన బుక్లో ఇచ్చాను. ఒకసారి మన టేబుల్ని బాగా చూడండి అండ్ కథను చదవండి. తెలుగులో, ఇంగ్లీష్ ఇచ్చాను ఫస్ట్, దాని కింద తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద టేబుల్ ఇచ్చాను, దాని కింద 500 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఆ ప్రాక్టీస్ సెట్ మీరు చేయాలి, కంపల్సరీ ఆ ప్రాక్టీస్ సెట్ చేయాలి. చేశారో లైఫ్లో మీకు పర్సన్స్ గురించి ఇంకా డౌటే ఉండదు. వేర్ ఎవర్ యూ గో యూ కెన్ క్రాక్, you can speak in comfortable zone, confidently you can tell anything, కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతావు. దట్స్ వై యూ హ్యావ్ టు బి ప్రాక్టీస్డ్ యువర్ సెల్ఫ్. మీకు మీరుగా ప్రాక్టీస్ అవ్వండి. ఆ ప్రాక్టీస్ సెట్స్ కూడా మీకు ఇస్తున్నాను. డోంట్ వరీ. ఆంగ్ల భాష మీద పట్టు సాధించాలంటే 58 పదాలతో చరిత్ర సృష్టించినటువంటి మన వాల్యూమ్ 3 బుక్ను ఫస్ట్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. బికాస్ ఎనీ కైండ్ ఆఫ్ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ ఐదర్ నౌన్ ఆర్ ప్రొనౌన్ అని చెప్పుకున్నాం. సబ్జెక్టివ్ ప్రొనౌన్తో స్టార్ట్ అవుతున్నాం. గ్రామర్ని లింక్ చేస్తూ మనకి ఏమైతే డిజైన్ చేశానో 3-in-1ని, అలాగే స్పోకెన్ స్కిల్స్ మీకు డెవలప్ అవ్వాలి బిగినింగ్లో. అంటే ఫస్ట్ వాల్యూమ్ 3ని మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. మరి 58 పదాల స్ట్రక్చర్స్ ఉన్నటువంటి ఈ బుక్ని మీరు కంపల్సరీ ఫస్ట్ బిగినింగ్లో దీన్ని కంప్లీట్ చేయాలి. 58 పదాలు క్లియర్ స్ట్రక్చర్స్తో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. Do, does, did, shall, will, am, is, or, was, were, shall be, will be, can, could, may, might, should, must, would, have, has, had, shall have, will have, may have, might have, should have, must have, would have, could have been, has been, had been, shall have been, will have been, may have been, might have been, should have been, must have been, would have been, could have been, have to, has to, had to, need to, needs to, dare to, dares to, want to, wants to, wish to, wishes to, ought to, able to, willing to, going to, used to, and would like to. ఇలా ప్రతి పదాన్ని ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ ఇస్తూ
నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ స్ట్రక్చర్స్ ఇస్తూ మీకు ఇన్ డీటెయిల్గా మన వాల్యూమ్ 3లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ వాల్యూమ్ 3 చదవండి, తర్వాత వాల్యూమ్ 4 ప్రాజెక్ట్ చేయండి, వాల్యూమ్ 1 and 2 గ్రామర్స్ వెళ్ళండి, అప్పుడు మీకు సెట్ రైట్ అవుతారు. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ డియర్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ ఆఫ్ ద రైస్. ఇంకా మీకు పర్సన్స్ గురించి డౌట్ ఉంటే జస్ట్ కాంటాక్ట్ మీ. మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ 8099932320. మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ 8099932320. అగైన్ 320. ఇట్స్ మై కాంటాక్ట్ నెంబర్ 8099932320. యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ అండ్ టాక్ విత్ మీ పొలైట్లీ. దయచేసి కొంచెం పొలైట్గా మాట్లాడండి, బికాస్ నేను రెస్పెక్టబుల్గా మీకు ఉండాలి, అంటే మీరు నాతో రెస్పెక్టబుల్గా ఉండగలగాలి. టాక్ విత్ వెరీ పొలైట్. అండ్ ఇఫ్ యూ నాట్ టాక్ విత్ మీ, డోంట్ సెండ్ మెసేజ్ ఆర్ టాక్, మాట్లాడాల్సిన అవసరం లేదు. బికాస్ ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్, ఏ ఇంగ్లీష్ భాష గురించి ఏ అవసరం ఉన్నా కూడా జస్ట్ కాంటాక్ట్ మీ. ఐ విల్ హెల్ప్ యూ, నేను హెల్ప్ చేస్తాను. సో ఫస్ట్ పర్సన్, ఈరోజు మనం పర్సన్స్ గురించి తెలుసుకున్నాం. పర్సన్స్ క్లాస్ క్లియర్గా చూసాం. పర్సన్స్ అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. మరి ఫస్ట్ పర్సన్ ఎవరు, సెకండ్ పర్సన్ ఎవరు, థర్డ్ పర్సన్ ఎవరు, బాగా నేర్చుకున్నాం. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే మెసేజ్ చేయండి. అండ్ 10 minutes వీడియో కోసం కూడా మీరు జస్ట్ సెండ్ ఎ మెసేజ్. కథ చెప్పాను కదా, బ్యాంక్ మేనేజర్, ఎల్ఐసి అడ్వైజర్ అండ్ బ్యాంక్ క్లర్క్, ఈ ముగ్గురు గురించి ఒక చక్కటి కథను అల్లాను. పర్సన్స్ గురించి, దాని గురించి వాళ్ళ అంటే వీళ్ళు భర్తలు ముగ్గురు ఆఫీస్కి వెళ్ళిపోతే భార్యలు ముగ్గురు ఏం చేస్తారో ఈ పర్సన్స్కి లింక్ చేశాను. ఈ ముగ్గురు భార్యలు అంటే మేనేజర్ భార్య, క్లర్క్ భార్య అండ్ అడ్వైజర్ గారి భార్య, వీళ్ళు ముగ్గురు కూర్చొని దేని గురించి అయితే మాట్లాడతారో, ఎలా మాట్లాడతారో ఒక చక్కటి కథను అల్లాను. ఆ కథ కోసం 10 minutes ఉంటుంది. ఆ జాయిన్ అయిన వాళ్ళకి పంపిస్తున్నాను. ఆల్వేస్ వెల్కమ్ అండ్ కాంటాక్ట్ మీ. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ డియర్ ఫ్రెండ్స్. Thank you so much. Take care. Have a nice time to you all. Jai Hind and thank you so much. Bye bye.